ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 20-25 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు బ్యాటింగ్ చాలా తేలిగ్గా మారిందని అన్నాడు. ప్రస్తుత రోజులతో పోలిస్తే అప్పట్లో దాదాపు 2 రెట్లు బ్యాటింగ్ కష్టంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఆ కాలంలో వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, గ్లెన్ మెక్గ్రాత్, షేన్ వాన్, ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజ బౌలర్లు ఉండేవారని, వారిని ఎదుర్కోవడం పెను సవాల్గా ఉండేదని అన్నాడు. ఇప్పుడు టెస్టు ఆడే దేశాల్లో బౌలింగ్ నాణ్యత పడిపోయిందని కేపీ చెప్పుకొచ్చాడు. నేనిప్పుడు ఇంతమంది బౌలర్ల పేర్లను చెప్పాను కదా, నేటి తరంలో వారితో పోటీ పడగల ఓ 10 మంది బౌలర్ల పేర్లు చెప్పండి అని కెవిన్ పీటర్సన్ ప్రశ్నించాడు. అయితే కేపీ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. కొందరు పీటర్సన్ వ్యాఖ్యలకు మద్దతిస్తుంటే మరికొందరు మండిపడుతున్నారు. ఇంగ్లాండ్ దూకుడు బ్యాటింగ్ శైలి బజ్ బాల్ గురించి కూడా కెవిన్ పీటర్సన్ ప్రస్తావించాడు. బజ్ బాల్ కు కారణం బ్యాట్స్మెన్ త్వరగా పరుగులు చేయడమే. నేటి పిచ్చులు కూడా బ్యాట్స్మెన్ కి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని, బౌలర్లు మునుపట్లాగా రాణించడం లేదని కేపీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ను అధిగమించి 2వ స్థానానికి చేరిన నేపథ్యంలో కేపీ ఈ వ్యాఖ్యలు చేశాడు.